ఉన్నాడు, అసలు ఏంటి ఆ డాక్టర్ గారికి అర్థం కావట్లేదు. మరి అంతకుముందు చూసినప్పుడు 1-2 గంటల క్రితం చూసినప్పుడైతే మరి చలనం లేనటువంటి స్థితిలో ఉన్నాను, గుండె కొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాను, చచ్చిపోయాడు అని చెప్పి వదిలేసి తీసుకెళ్ళిపోండి అని చెప్పిన డాక్టరు మరలా గుండె కొట్టుకోవటాన్ని, నాడీ వ్యవస్థ పని చేయటాన్ని చూసి ఆశ్చర్యపోయి మరి ఆంటీ గారితో అంటున్నాడు, ఈ బిడ్డ బ్రతికాడంటే కేవలము మీరు నమ్ముకున్న దేవుడేనమ్మా అని చెప్పటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే డాక్టర్ గారు ప్రార్థన చేస్తుంటే వచ్చి మరి ఆంటీ గారిని ముఖంలో ముఖం పెట్టి, మరి ఏంటమ్మా నీకు బుద్ధి లేదా, శవం దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి తిట్టినప్పుడు, అయినా కూడా ఆ తిట్లకు కూడా ఆవిడ మరి లొంగకుండా చలించిన విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేసి జీవము లేని నాకు జీవాన్ని ప్రసాదించాడు. దేవుడు ఎండిన ఎముకల్లో సైతం జీవాన్ని పోయగల దేవుడు నా దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుడు నన్ను సజీవుడిగా ఆ రోజున నుంచోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకొని 2 సార్లు, ఒకసారి మరణ అంచుల వరకు వెళ్ళినటువంటి నన్ను బ్రతికించిన యేసయ్య, రెండోసారి చనిపోయినటువంటి నన్ను బ్రతికించిన నా యేసయ్యకు నేను దూరముగా ఉంటూ పెరుగుతూ, లోకానుసారముగా పెరుగుతూ, లోక ఆశలలో జీవిస్తూ, యవనేచ్ఛలలో జీవిస్తూ, మరి చెడు వ్యసనాలకు బానిసనై మరి నా ఇష్టానుసారమైన జీవితం గడుపుచుండగా దేవుడు ఎన్నోసార్లు నన్ను హెచ్చరించాడండి. హెచ్చరించినా కానీ మరి నేను పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఎన్నో గొప్ప యాక్సిడెంట్ల నుంచి ఆల్మోస్ట్ బస్సు నన్ను ఎక్కేసింది అనుకున్న సమయంలో మరి బస్సు కింద నేను ఉండటం, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ఒకసారి లారీ పడిపోయినప్పుడు కూడా, లారీలో పడిపోయినా కానీ, బోల్తా పడిపోయినా కానీ క్యాబిన్లో నేను ఉన్నా కానీ నా వెంట్రుక కూడా ఏమీ అవ్వలేదు, నా వస్త్రాలు కూడా కొంచెం కూడా చెరగలేదు. అటువంటి గొప్ప దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను అటువంటి అపాయముల నుంచి కూడా తప్పించినా కానీ నేను దేవుణ్ణి ఏమాత్రము లెక్క చేయకుండా నా ఇష్టానుసారముగా జీవించటము, తిరగటము మొదలు పెట్టానండి. మరి